వచ్చిందండి వయ్యారి. కర్రముఖ కూడా ఇంకా లేత్తలేవేందిరా? ఫంక్షన్ వాళ్ళంట ఏందా పొద్దు పొద్దున లేపుతానో మంచి కళ ఖరాబ్ చేస్తానో కళ్ళకి మీ అక్క వచ్చింది నీకు తెలుసా? మీ బతుకులు చెడా అయ్యో బతుకులా జీడి ముఖం కూడా నీ నచ్చడం ఎక్కువ అంటే మా అక్క చెల్లెలు వస్తారా? ఇంకా ఫంక్షన్ పోదాంలే. ఫంక్షన్ ఎక్కడ ఫంక్షన్? మీ వాళ్ళ ఫంక్షన్ అనగా రెడీ వచ్చి లేపుతాను, మా వాళ్ళ ఫంక్షన్ రాని చేత కాదు నీకు. ఇంకోసారి ఫంక్షన్ కాళ్ళ దగ్గర కూడా పొయ్యిలో పెడతా. మరి పొడి బడి ఫీజు తగ్గట్లే ఇంకా. ఏంది ఏమంటాను? ఇంట్లో అడుగు పెడతావా? అట్లా కాదమ్ములు, నీ పని ఇబ్బంది పెట్టిన నిన్ను. పైసలు లేక పోరని ఫీజే కట్టపోతుంది ఎట్లా? ఇంకోసారి పోదంతి అంత మాత్రానికి కాలు పెడతావా అంటే అద్దు అమ్ములు అద్దు. ఆ మాత్రం భయం ఉంటే చాలు కానీ మా అమ్మ వస్తుందంటే చికెన్ తెప్పి. సావత్తందిగా టిల్లు. అది మీరు పొద్దుగా నన్ను పిలుస్తాను, పోకపోతే కాలేజీగా ఉంటాడట్టు. ఆయన చెప్పే. అరే టిల్లు, మీ అమ్మమ్మ వస్తుందట. మీ అమ్మ పొద్దునే లేవు నన్ను ఆగొడుతుంది. పోయి చికెన్ ఆడ తీసుకుంటా సరేనా? ఎంత చేస్తావు చికెన్? 100 రూపాయలు. ఇవ్వరా మీ అమ్మమ్మ బాబు పెట్టేదని 100 రూపాయలు తెస్తావా? 20 రూపాయలు చికెన్, 20 రూపాయలు కాదు కానీ ఇదిగో 60 రూపాయలు పోయి చికెన్ దానికి అదే ఎక్కువ. ప్రపంచంలో నీ అంత నికృష్టుడు కూడా ఉంటాడరా. 60 రూపాయలకే వస్తుంది నాయన, కోడి పేగులు కూడా రావు. పేగులైతే తేపోరా, దానికి అవే ఎక్కువ. నాకు గోచిలే అన్ని తెచ్చి పెడతారా? దానికి ఏమో బావు కట్టం ఇచ్చినట్టు పో. చిట్టి చిట్టి ఏమైందిరా? వస్తానత్తలేవు, నేను అక్కడ చూసేస్తాను. ఏమచ్చడమ్మా ఈ కాలముఖ రాని ఇత్తలేడు అత్తలేడు. ఈ ముక్క ముందన్న చెప్పవా? నడిచి నడిచి కాళ్ళన్నీ వస్తానే, ఇక్కడికి రాకుండా నన్ను ఉంటాను కదా. నీ అల్లుని నమ్ముకుంటే గిట్నే చేస్తాడు కాలముఖ పడు. సరే కూసామని ఇల్లు ఎత్తాను. బాగేనారా? బాగానే ఉన్నాం అక్క. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. ఏంది ఇల్లు మొత్తం మీరే ఉన్నారు? మా అన్నేడి? మీ అన్న దొడ్ల కట్టేసా చూడుపో. మీ అన్న బంగారం అన్న, బంగారం అన్న. తగ్గించుకుంటే మంచిది. ఏంది మా అన్న బర్ర అయ్యేద్దా? గట్ల మాట్లాడుతానవేంది? మూతి మొత్తం తిప్పుతానో. మీ అన్న బర్రె కాదు, ఎద్దు కాదు, మనిషి కూడా కాదు, దేవుడు. బయట ఉన్నాడు పో దేవుడు, బయట ఉన్నాడు దేవుడు. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మా అన్న నాకు దేవుడే, దేవుని కన్నా ఎక్కువ. ఎవరన్నా వాళ్ళకి అవుతారు. నీ దగ్గరికి ఎవరు వచ్చి? మా అన్న దగ్గరికే పోతా. చూడమ్మా తిప్పుకుంటే వచ్చింది. ఏం పట్టుకోమని వచ్చిందో. ఇంకెందుకు వస్తుంది? తినే అందుకే వస్తుంది, అందుకే దోసుకుపోవడానికి. ఇంకేందమ్మా చికెన్ పంపించిన చికెన్ కూడా దానికి అవుతుంది. ఇక మనకేడ మిగులుతుంది. సార్ అడుగు పెట్టిందో లేదో కరెంటు పోయింది. బయటికి పోదందా అమ్మ. నీ మొగని సొమ్ము ఏమెత్తుకపోదామని చూస్తుందో, ఏం అడుగుతుందో ఇందంప. అన్న బాగున్నావా? అన్న అరే బాగా నారా చెల్లి ఇట్లా కూర్చో. ఇగో బాగా నారా బాగా మంచిగా. ఎప్పుడు వచ్చినావురా? ఇప్పుడే వచ్చినాను. నీళ్ళవా? ఏం మంచి అన్న, బావ పనికే పోతలేడు, పానం మంచిగా ఉంటలేదు. ఒక కింటన్ బియ్యమేరా అన్న. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. సరేరా ఏనారా నీకేనారా కింటన్ బియ్యం ఎత్తరా? బియ్యం ఇస్తాడట. బియ్యం ఎక్కడి? నేను ఇచ్చిన బియ్యం అని మీరట ఇస్తే మీరేం తింటారు? బాగా కష్టపడి వచ్చినాయి ఆ బియ్యం. మీరు నల్లి కుట్లోడా బియ్యం ఆటేస్తా, మనం తినేదానికి ఉన్నాయా? గట్లంటావేందే? మా చెల్లె కదా, నేనేపోతే ఎవరు ఎత్తారు? బాగా మాట్లాడతాను. మీ చెల్లె చేత ఎప్పుడన్నా అంగి బుక్క తెచ్చిందా? ఏం తెలియలేదంటాను. రమ్మని ఇప్పుడు. నాయన చికెన్ సెంటర్లు బంద్ ఉన్నాయి. పిచ్చి పాడుకో అయితే చేతులు ఊపుకుంటా తావరా. ఇప్పుడు వచ్చిండు కదా, ఏం పెడతావు పెట్టు. నా అల్లుని కంటే ఎక్కువ నా బిడ్డ లంగ జాకెట్ ఉన్నది, వేసుకోవాలడు. లంగ జాకెట్ ఏమని కావాలి? నాకు మిట్టి కావాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మిడిల్ నీకెందురా? షెడ్యూల్ పడితే కంతి సరిపోయారు ఇద్దరు. మా చెల్లి వచ్చింది, ఒక తమ్ముడు తీసుకురాబో. మరి గ్లాసులు ఎట్లా వస్తాయి?
ఇగో చాకరీలు కొనుక్కో. A few moments later. నాయనా తంచం తెచ్చినే. వెరీ గుడ్ అటిల్లు. అమ్మమ్మకి చికెన్ అంటే అటైపోయిండు. అత్తకు థమ్స్అప్ అనగానే తొందర తెచ్చిండు. అయ్య తీరు కొడుకున్నాడు. అజుడు వాళ్ళ చెల్లి వచ్చిందని థమ్స్అప్ తెచ్చిండు. నేను వచ్చిందని మందలు ఇచ్చిండా. నాకు కొంచెం పోసిండు, వాళ్ళ చెల్లెకు చాలా పోసుకున్నాడు. అందుకే ఈ నల్లిగుట్లోనికి ఇయ్యద్దు అనుకున్నా నేను. ఏంది మా అన్న నలుకుట్లోడు అంటవా? నువ్వు అక్క నాకు మీ ఇద్దరు సంగతి చెప్తా. అరే అరే నువ్వెందుకు రారే? అరే నువ్వెందుకు రారే? హాగు రారే? అరే 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 మాసనుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. నమస్తే. బాయ్.